ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘన వ్యర్థాలు నిర్వహణ నియమాలు, పరిశుభ్రత పట్ల అవగాహన అనే థీమ్తో కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చీపుర్లను చేతబట్టి విద్యార్థులు గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేతులను దగ్గర ఉండి శుభ్రం చేయించారు. విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. మొక్కలను నాటిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు సోకుతాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా బలహీనులవుతారని అన్నారు. వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బుల్లిపల్లి వినూత్న, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతి నెల 3వ శనివారం మనకి ఎంతో పవిత్రమైన ప్రోగ్రాంగా ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. కారణం ఏమిటంటే మనం ఏదో అభివృద్ధి పేరు మీద ఏదో సాధించాలనే తాపత్రయంలో మనం కొన్ని చిన్న విషయాల్ని మర్చిపోతా ఉన్నాం. మనం ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, అన్నిటికంటే ముఖ్యమో లేకపోతే మన తాతో వారానికి ఒకసారి నీళ్ళని బయట పాడేసి ఆ గుంటని ఎండగడతాం, మళ్ళీ నిండిన తర్వాత తీస్తాం, అదంతా ఉండేది. కానీ ఈరోజు మన ఇంటమ్మటే ఎన్ని నెలలు ఆ విధంగా ఉంటుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఆ మురుగు నీరు అంతా కూడా అక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది సంవత్సరం పొడుగుతా కూడా. సో వీటన్నిటి మూలంగా ఏంటంటే మన ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతింటనే విషయాన్ని మనం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అందుకని ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం ఈరోజు స్కూల్స్లో మీ టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, మీ కిచెన్ ఎట్లా ఉంది, లేకపోతే మీ పరిసరాలు ఎట్లా ఉన్నాయి అనేసి పరిశీలించి దాంట్లో మమ్మల్ని అందరూ కూడా కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి వరకు కూడా అందరి ప్రోగ్రాంలో పాల్గొని వాటిని పరిశుభ్రం చేయాలని చెప్పేసి ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. కానీ ఒక అలవాటు మీలో కూడా పుట్టిద్ది అని చెప్పేసి, ఒక అలవాటు మీకు కూడా వస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మనం చేస్తాం. మీరందరూ కూడా నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు పిల్లలు వస్తున్నారు, వాళ్ళని చూసి మేము సిగ్గుపడాలో లేకపోతే మిమ్మల్ని చూసి సంతోషపడాలి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. దాంతోపాటు మీరు ఈ పరిస్థితి తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. మీరే కాదు, మన తల్లిదండ్రులు అలవాటు ఉండొచ్చు, అలవాట్లు ఒక సార్థకత ఉంటుంది తప్పితే ఏదో పిల్లలు ఉన్నారు చదివించాం తర్వాత వాళ్ళు బతుకుతారనేది మన భారతీయ సంస్కృతి కాదు. మన పిల్లల్ని చివరి వరకు కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు మన చేతిలో చేసి ముందుకు నడిపించే సంస్కృతి మనది. కాబట్టి ఆలోచించాల్సింది పిల్లల భవిష్యత్తు గురించి. ఈ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. సంవత్సరానికి ఒక 4-5 లక్షల మంది పిల్లలు పాస్ అయితే ఎక్కడి నుంచి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు పెద్ద పరిశ్రమలన్నింటినీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చి మరి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇల్లు తప్పుకోకుండా ఒక ఈ నెలలోనో ఒక 10-15 రోజుల్లో ఇప్పటికే లిస్ట్ అంతా వచ్చింది. కానీ ఎవరెవరికి వాళ్ళ లిస్ట్ ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ నెలలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ ఇచ్చేస్తాం. పెన్షన్ కూడా ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తూ, మరి ఏదైతే వీరయ్య గారు ఈ గ్రామస్తులందరూ కూడా అడుగుతూ ఉన్నారో ఆ బండికి అంటే చెరువు కట్టకి రోడ్డుకి మధ్యలో గోడ ఏదైతే కావాలన్నారో ఈ సంవత్సరం అది నిర్మించుకొని ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పరిశుభ్రత కొరకు నా వంతు కృషిగా ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని ఈరోజు పరిశుభ్రత ఉంచుటతో సహాయం చేస్తానని నమ్ముతూ అవగాహన కల్పించే దిశగా
ఆరోగ్యవంతమైన ఈ నిర్ణయాన్ని ద్వారా నా ASA అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ ని గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కలం మాదల రాజా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సార్. ప్రత్యేకంగా ఈ సెక్యూరిటీ ఒకటి కొంచెం మనకి అంటే ఇది పక్కగా ఉండటం ఒకటి సరైన ఇది లేకపోవడం వల్ల మనకి కాంపౌండ్ వాళ్ళ విత్ గేట్ ఒకటి ఉంటే కనుక సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని మనం ఒక శానిటేషన్ క్లెన్లీనెస్ డ్రైవ్ చేస్తాం మ్యాండేటరీ. సో దాంట్లో ఇవాళ ఈ పిఎం శ్రీ స్కూల్ ఇన్ అడవినెక్కలం సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే సో బల్క్ వేస్ట్ జనరేషన్. సో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడ బల్క్లో వేస్ట్ జనరేట్ అవుతుంది వాటిని ఐడెంటిఫై చేసి మనం అక్కడ ఈసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 26 థీమ్. సో మీ అందరు ఇక్కడ ఉన్న స్కూల్ చిల్డ్రన్ కూడా అందరూ ఇప్పటి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మా స్కూల్లో ఎందుకు చేశారు, దీనివల్ల టేకింగ్ పాయింట్ ఏంటి అంటే సో మీరందరూ ఈచ్ ఇండివిజువల్ మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంది, ఇంతమంది డిగ్రేడబుల్ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ డ్రైడ్ లీవ్స్ తర్వాత ఈ కిచెన్ వేస్ట్ అంతా పెట్టి అక్కడే మీరు కంపోస్టింగ్ మెన్యూర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీ అందరికీ తెలుసా స్కూల్ చిల్డ్రన్కి కంపోస్టింగ్ అంటే ఏంటని తెలుసా? ల్యాబ్ అన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో మీరు నేచర్లోని కంపోస్టింగ్ అంటే ఏంటి, దాని నుంచి విలేజెస్ అందరూ వచ్చారు, మీరందరూ వాట్ ఈస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ మెన్యూర్ ప్రిపరేషన్ ఇవన్నీ నేర్చుకొని మీ ఇంట్లో కూడా మన ఇంట్లో అందరి ఇంట్లో కిచెన్ వేస్ట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని ఎలా మనం కంపోస్టింగ్ మెకానిజమ్స్తో ఇది చేస్తామనేది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జూలై 2026 నుంచి థీమ్. సో దాని నుంచి మీ కీ టేక్ అవే ఈ ప్రాక్టీస్ని మీరు యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ లైఫ్స్. ఇప్పటి నుంచి అన్ని స్కూల్స్ అండ్ అంగన్వాడీస్లో కంపోస్ట్ పిట్స్ పెట్టి మెన్యూర్ అండ్ ఇక్కడ కిచెన్ గార్డెన్స్కి అదే మెన్యూర్ యూస్ చేయాలనేది స్టేట్ పుష్ చేస్తున్న థీమ్.